ఓం నమో వెంకటేశాయ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈరోజైతే మన వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం చేస్తున్నాం కదండీ! అందులో భాగంగా ఈరోజు రెండో వారము మరియు ఈరోజు చాలా మంచి రోజు ఉందండి. సంకట చతుర్థి ఉంది. విఘ్నేశ్వరికి విఘ్నాలన్నీ తొలగిపోవాలని చెప్పేసి నెలకు వచ్చే ఒక సంకట చతుర్థి రోజు అందరూ చాలా ఘనంగా పూజలు చేసుకుంటారు. సో, ఈరోజు నా రెండో వారం వెంకటేశ్వర వ్రతంలో 7 శనివారాల వ్రతంలో రావడం నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో, ఇంకా ముందైతే దేవుని షెల్ఫ్ నిన్న పెట్టిన పూలన్నీ తీసేసి క్లీన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ గురువారమే దేవుని పటాలన్నీ తుడిచేసుకొని బొట్లు పెట్టుకుంటాను. ఈరోజు మట్టుకు వెంకటేశ్వర స్వామి పూజ చేస్తాం కాబట్టి సో, వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి మంచిగా తుడిచి గంధాలు, బొట్లు పెట్టి అలంకరిస్తాను. అండ్ నాకు ఒకరు కామెంట్ చేశారండి. లాస్ట్ వీక్ వెంకటేశ్వర స్వామి మొదటి వారం వీడియో పోస్ట్ చేసినప్పుడు పూజ చాలా బాగా చేశారు. అండ్ తప్పకుండా మీరు పూజ చేసేటప్పుడు బ్యాంగిల్స్ వేసుకోండి అని చెప్పి. నాకు ఆ కామెంట్ చాలా బాగా నచ్చిందండి. రుత్విక వ్లాగ్స్ వాళ్ళ ఛానల్ పేరు. చాలా థ్యాంక్స్ అండి. సో, నాకు గాజులు అలవాటే కానీ బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ అప్పుడే వేసుకుంటాను. నార్మల్‌గా రోజు చుడిదార్స్ వేసుకుంటాం కాబట్టి స్కిప్ చేస్తాను. ఇంకా పూజ స్పెషల్‌గా చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా మీరు కూడా చెప్పారు కాబట్టి కంపల్సరీ వేసుకుంటానండి. చాలా థ్యాంక్ యూ. అండ్ తనే ఇంకేమన్నారంటే మీరు చలిమిడితో ప్రసాదంతో పాటు పానకం కూడా పెట్టండి అని చెప్పేసి అన్నారనమాట. సో, ఇంకా పానకం కూడా పెడతామని చెప్పేసి దానికోసం మిరియాలు, యాలకులు తెచ్చుకున్నాను. ఆ పొడి వేస్తాం కదా బెల్లం పానకంలో, ఇంకా అది గ్రైండ్ చేసేసుకుందాం అని చెప్పేసి. సో, ఆ తర్వాత అయితే ఇంక మంచిగా షెల్ఫ్ అంతా క్లీన్ చేసి మళ్ళీ పటాలకు బొట్లు పెట్టి వెంకటేశం ఫోటో తుడుచుకొని బొట్లు పెట్టేశానండి. మంచిగా పూలతో అలంకరించాను. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడండి. ఎన్ని పూలతోని అలంకరిస్తే ఆయనకంత ఇష్టము. సో, అందుకని మంచిగా అన్ని రకాల పూలతోని అలంకరించాను. అండ్ ఇక్కడ కొన్ని పూలు ఎందుకు పెట్టుకున్నానంటే గోవిందనామాలు, లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకునేటప్పుడు స్వామివారి మీద వేయడానికి. ఆ తర్వాత తులసి ఆకులు కానీ, తులసి మాలతో కానీ కంపల్సరీ పూజ అనేది చేయాలి. వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము. అందుకే మా చెట్టుకున్న కొన్ని ఆకుల్ని వెంకటేశ్వర స్వామి పాదాల చెంత వద్ద నేనైతే పెట్టేశానండి. ఒకవేళ చాలా ఉంటే తులసి మాల అయినా వేసుకోవచ్చు. చాలా మంచిదండి. ఇలా డెకరేట్ చేశాను దేవుని షెల్ఫ్‌ని. ఇంకా పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఆవు పాలు, అలాగే బియ్యపు పిండి. ఇది ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తానండి. మొత్తం ఎలా ఏ టు జెడ్ ఎలా ప్రిపేర్ చేయాలో. కొత్తగా చేస్తున్న వాళ్ళకి అర్థం కాదు కదా! అలాగే బెల్లం తురుము, ఆ తర్వాత అరటి పండ్లు, అలాగే ఆవు నెయ్యి, పిండి ప్రమిదలో ఈ 5 వస్తువులు ఖచ్చితంగా వేయాలి. ఆ తర్వాత పూజ కోసం కొబ్బరికాయ అండ్ ప్రసాదం చేద్దామని చెప్పేసి ఈరోజు రవ్వ కేసరి చేద్దామని రెడీగా పెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాను. యాలకులు, మిరియాలు పానకంలో వేయడానికి అండ్ 2 తమలపాకులు తెచ్చుకున్నానండి. ఎసెన్షియల్ ఏం కాదు. ఉంటేనే పెట్టండి. లేదా ప్రమిద కింద ఒక మూత పెట్టుకోవచ్చు. ఆ తర్వాత పువ్వులు, కొంచెము, అలాగే తులసి ఆకులు పానకంలో వేయడానికి పెట్టుకున్నాను. అలాగే ఒత్తులు రెడీగా చేసి పెట్టుకున్నాను. చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను. ఆవు పాలతోనే పిండి ప్రమిద చేసుకోవాలని రూల్ ఏం లేదండి. కానీ ఆవు పాలుతోని చేస్తే శ్రేష్టం అని అంటారు. దొరకనప్పుడు స్కిప్ చేయండి. బర్రె పాలు, ప్యాకెట్ పాలైనా పర్వాలేదు. కానీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో అయినా అన్ని షాప్‌లో అమ్ముతున్నారండి. అవైలబుల్‌గా ఉంటే తీసుకోండి. శుభ్రం చేసుకున్న ఒక ప్లేట్‌ని తీసుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న బియ్యపు పిండిని వేసుకోవాలండి. సో, మొదటిసారి ఎన్నిసార్లు చేసినా నాకు మొదటిసారి చేస్తున్న ఫీలింగే వస్తూ ఉంటుంది. కొంచెం భయమేస్తూ ఉంటుంది. సో, నాలాగా మీకు అనిపిస్తే ఆ గోవిందుడిని మనసులో తలుచుకొని భారమంతా ఆయన మీదనే వేసేసి గోవిందా గోవిందా అనుకుంటూ చేసేయడమేనండి. ఇంకా ఈరోజు నాకు కొంచెం పిండి చాలా మెత్తగా అయిపోయింది. ఎక్స్ట్రా పిండి లేకుండే. ఇంకా కొంచెం పిండి చూసుకుంటూ వేసుకోండి. ఎక్కువ ఒకటేసారి వేసుకుంటే మోతాదులో ఒకవేళ పిండి పల్చగా అయిపోతే సరిపోకపోతే మళ్ళీ కంగారు వచ్చేస్తుంది. నేను ఈరోజు అది ఎదురయ్యింది నాకు ఆ సమస్య. సో, కొంచెం పిండి తీసుకొని అందులోకి కొంచెం బెల్లం తురుము, అలాగే కాస్త అరటిపండు, ఆవు నెయ్యి. మళ్ళీ ఆవు నెయ్యి వేయాలా అని డౌట్ వస్తూ ఉంటుంది. సో, ఆవు నెయ్యితోనే పిండి ప్రమిదని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా ఆవు పాలని వేసుకుంటూ
మనము పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ప్రమిద కోసము. ఇందులో భాగంగానే కొంచెం పోర్షన్‌ని నేను దేవునికి చలిమిడి కింద తీస్తున్నానండి. సో, అందులో ఎలాగో 5 పదార్థాలు వేసాం కాబట్టి, ఈ 5 పదార్థాలని కలిపి మనం చలిమిడి కింద భావించి దేవునికి నైవేద్యంగా తీసుకుంటాము. మిగతా పోర్షన్‌ని పిండి ప్రమిదలాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో, లాస్ట్ టైమ్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒక పిండి ప్రమిద పెట్టుకోవాలా, 2 పిండి ప్రమిదలు పెట్టుకోవాలని అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది. 1 నుంచి 6వ వారము, అలాగే 8వ వారము ఒక పిండి ప్రమిద లేదా 2 పెట్టుకోవచ్చు. 7వ వారం మట్టుకే 7 పిండి ప్రమిదల్ని పెట్టుకోవాలండి. సో, ఈ విధంగా బొటనవేలుని లోపలికి నొక్కుతూ, ఎందుకంటే నెయ్యి కూడా పట్టాలి కదా లోపల, కొద్దిగా ప్లేస్ ఉండేటట్టుగా చూసుకొని ఈ విధంగా పిండి ప్రమిదని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండి ప్రమిదను పెట్టుకోవడానికి నేను ఇక్కడ ఒక చిన్న ప్లేట్ తీసుకున్నాను. దాని మీద గంధం బొట్టు పెట్టాను. ఆ తర్వాత ఆకులనేవి ఆప్షన్ అండి, కంపల్సరీగా ఉండాలనే రూల్ ఏం లేదు. ఆకు మీద కూడా కొద్దిగా గంధము అలాగే బొట్టుతో డెకరేట్ చేశాను. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ప్రమిదను ఆకు మీద పెట్టాలి. ఈ విధంగా పిండి ప్రమిదను ప్రిపేర్ చేసుకున్న తర్వాత గంధముతోని, కుంకుమతోని గోవిందనామాలు వచ్చేలాగా వి షేప్ వచ్చేలాగా దిద్దుకొని డెకరేట్ చేసుకోవాలి. అలాగే మీదు నుంచి 3 కుంకుమ గంధం బొట్లు పెట్టుకోవాలండి. మళ్ళీ 3 పెట్టుకోవాలా, 5 పెట్టుకోవాలా అని చాలామందికి సందేహం ఉంటూ ఉంటుంది. 3 మట్టుకే పెట్టుకోవాలండి. ఈ విధంగా డెకరేట్ చేసుకోవాలి. నాది పిండి ప్రమిద కొంచెం లూజ్ అవ్వడం వల్ల ప్రమిద అటు ఇటు కదులుతూ ఉంది. కొంచెం పిండి ఎక్కువనే మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎక్కువ ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న తమలపాకు అలాగే ప్లేట్ మీద పిండి ప్రమిదను పెట్టేసుకున్నాను. సో, నాకు చాలా కంగారు ఎక్కువైపోయింది ఈరోజు, అందుకే లూజ్ అయిపోయింది. ఆ తర్వాత లోపల మనము ఇక్కడ ఆవు నెయ్యిని వేసుకోవాలండి. ఆవు నెయ్యి వేసుకోవాలా, నువ్వుల నూనె వేసుకోవాలని ఆ డౌట్ వస్తూ ఉంటుంది. సో, ఒక్కొక్క దానికి నేను అక్కడ మీకేం డౌట్లు వస్తాయని క్లారిఫై చేయడం కోసం నేను ముందే చెప్పేస్తున్నాను అనమాట. సో, ఆవు నెయ్యితో చేసుకుంటే చాలా శ్రేష్టం అండి. ఆవు నెయ్యి వేసేసి 8 ఒత్తుల్ని ఒక ఒత్తుగా ఏమార్చి ఒత్తుల్ని వేసుకోవాలి. 7 ఒత్తులు ఏడుకొండల వాడికి. 8వ ఒత్తు మన ఏడుకొండల వాడు వడ్డీ కాసుల వాడు కదండి, ఆయనకి వడ్డీ కింద 8వ ఒత్తు. 8 ఒత్తుల్ని ఒక ఒత్తుగా ఏమార్చి ఆ పిండి ప్రమిదలో వేసుకోవాలి. అలాగే ఈ పిండి ప్రమిద చుట్టూ నేను పూలతోని డెకరేట్ చేసుకుంటున్నాను. ఎంత బాగా ఎన్ని పూలతోని డెకరేట్ చేస్తే అంత కలకల్లాడుతూ మంచిగా ఉంటుందండి. ఈరోజు దేవుని షెల్ఫ్, దేవుని దగ్గర వెంకటేశ్వర స్వామికి కూడా అలంకార ప్రియుడు కాబట్టి ఇవన్నీ ఆయనకు చాలా ఇష్టం. ఆయనకి ఇష్టమైనవి చేయడమే మనకిష్టం. ఈ విధంగా పిండి ప్రమిదను మంచి డెకరేట్ చేసి పెట్టుకోవాలండి. మరో పక్కన నైవేద్యం కింద ఈరోజు రవ్వ కేసరి చేద్దామని అనుకుంటున్నానండి. అందుకని చెప్పేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. దేవుని నైవేద్యం కూడా ఆవు పాలతోని ఆవు నెయ్యితో చేస్తే చాలా మంచిదండి. ఆవు నెయ్యి వేడైపోయిన తర్వాత ఇందులోకి తరుక్కున్న డ్రై ఫ్రూట్స్ అలాగే బొంబాయి రవ్వ వేసుకొని మంచి కలర్ వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి పాలను వేసుకోవాలి. పాలల్లో ఉడికించుకోవాలి. ఒక పక్కన పాలల్లో రవ్వ ఉడుకుతూ ఉంటుంది, మరో పక్కన మనము బెల్లాన్ని కరిగించుకోవాలి. అలా పాలల్లో డైరెక్ట్గా బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి, ప్రసాదము ఖరాబ్ అవుతుందండి. అందుకని మరో పక్క గిన్నెలో కొద్దిగా బెల్లము నీళ్లు వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ కరిగించుకున్న బెల్లం వాటర్ని ఈ పాలల్లో ఉడుకుతున్న రవ్వలోకి యాడ్ చేసి దగ్గరికి పడేంత వరకు ఉడికించుకొని మీద నుంచి మరికొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అంతేనండి, బెల్లంతో రవ్వ కేసరి రెడీ. ప్రసాదంగా ఈ నైవేద్యాన్ని పెట్టవచ్చు. మరో పక్కన పానకం కూడా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక చిన్న గ్లాస్లో నేను వాటర్ని తీసుకున్నానండి. అదే గ్లాసుని కూడా కొంచెం గోవిందనామాలు వచ్చేలాగా డెకరేట్ చేస్తున్నాను. సో, గంధం బొట్లతోని. ఆ తర్వాత ఇందులోకి కొంచెం బెల్లం తురుముని యాడ్ చేస్తున్నానండి. సో, మనం పూజ అయిపోయేసరికి బెల్లం కరిగిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న యాలకులు, మిరియాల పొడిని 2 యాలకులు, 2 మిరియాలు అయితే సరిపోతుందండి. సో, ఆ పొడిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే 2 తులసిలాకులను యాడ్ చేస్తున్నాను. దీనితో బెల్లం పానకం కూడా రెడీ అయిపోయింది. ఇక మనం చేసిన నైవేద్యాలన్నీ కూడా దేవుని దగ్గర పెట్టేశానండి రెడీగా. అలాగే పానకము, తర్వాత రవ్వ కేసరి, చలిమిడి, కొంచెం షుగర్, ఆ తర్వాత అరటిపండు, కొబ్బరికాయ, ఇవి నేను పెట్టిన నైవేద్యాలు. మామూలు మాణిక్యాల్లో నువ్వుల నూనెతోని దీపారాధన చేయొచ్చండి. పిండి ప్రమిదల మట్టుకు ఆవు నెయ్యితోని దీపారాధన చేయాలి. సో, ఇంకా నార్మల్ దీపంతుల ఒత్తులలో మాణిక్యాలలో ముందు దీపారాధన కంప్లీట్ చేసేసుకుందాము.
ఈరోజు చాలా మంచి రోజండి. సంకట చతుర్థి ఉంది. ఇంకా మనకున్న సంఘటనలు, విఘ్నాలన్నీ తొలగిపోవాలని చెప్పేసి విఘ్నేశ్వరుని మొక్కుకొని మనం వెంకటేశ్వర పూజను చేస్తున్నాం కాబట్టి మన కోరికలన్నీ కూడా విఘ్నేశ్వరునికి విన్నవించుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా విన్నవించుకోవాలి. ఈ రోజనే కాదండి, మనం ఏ పూజ చేసినా కూడా మొదట ఆ గణపతినే ఆదరించి పూజించిన తర్వాతనే మనము ఏ దేవుణ్ణైనా పూజించాలి. సో నేను కూడా ముందు నార్మల్ మాణిక్యాలలో దీపారాధన కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత పిండి ప్రమిదలో దీపారాధన చేసుకుందామని చెప్పేసి అగరబత్తులు అలాగే ఊదు స్టిక్ కూడా ఇవన్నీ పెట్టేశాను. ఎందుకంటే పిండి ప్రమిదలో దీపం అనేది తొందరగా కొండెక్కిపోతుంది కదా, ముందు ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే అయిపోతుందని చెప్పేసి ఈ విధంగా నార్మల్ మాణిక్యాల దీపారాధన కంప్లీట్ చేసేసి అగరబత్తులు ఊదు స్టిక్ అన్ని పెట్టుకున్నాక పిండి ప్రమిదలో దీపారాధన అనేది చేయాలండి. అంతకంటే ముందు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనము పిండి ప్రమిద దీపారాధన కంప్లీట్ చేసుకున్నాక కొబ్బరికాయ కొట్టిన తర్వాత గోవిందనామాలు అష్టోత్తరాలు చదువుకోవాలన్నమాట. ఇవన్నీ చేసే టైం దబదబా ఉండదు కాబట్టి నేను నార్మల్ దీపంతో దీపారాధన చేసుకున్న తర్వాత సెల్ ఫోన్లో గోవిందనామాలు ఇలా ఫోటో రెడీగా పెట్టుకుంటాను, వీడియో గోవిందనామాలు చదువుకోవడానికి. కానీ పిండి ప్రమిదలో ఉన్న ఒత్తులకి దీపారాధన అనేది చేయాలి. ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ అనుకుంటూ దీపారాధన అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన కోరికల్ని విఘ్నేశ్వరికి అలాగే వెంకటేశ్వర స్వామికి విన్నవించుకొని కొబ్బరికాయ అనేది కొట్టుకోవాలండి. నాకు ఇది కష్టమైన ఘట్టం పూజల్లో. అస్సలు కొబ్బరికాయ సరిగా కొట్టరాదు, కానీ ఈరోజు బాగానే కొట్టాను. ఆ తర్వాత గోవిందనామాల్ని చదువుకుంటూ పూల రెక్కల్ని కానీ పుష్పాలను కానీ ఆ గోవిందునికి సమర్పిస్తూ గోవిందనామాల్ని చదువుకోవాలండి. ఒక్కసారి గోవిందనామాలు అయిపోయిన తర్వాత ఒకసారి వెంకటేశ్వర స్వామికి హారతి అనేది ఇచ్చేసేయాలి, మనం కూడా తీసుకోవాలి. అదే విధంగా లక్ష్మీ అష్టోత్తరాలు కూడా చదువుకోవాలండి. 108 నామాలు ఉంటాయి కదా, వాటిని కూడా చదువుకుంటూ అమ్మవారికి ఒక్కొక్క పూలను కానీ పూల రెక్కలను కానీ సమర్పించేసి చివరిగా హారతి అనేది ఇచ్చేసేయాలి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో 2వ వారం నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండి. చాలా బాగా జరిగింది. పిండి ప్రమిద దగ్గర చాలా భయం వేసింది, పిండి చాలా లూజ్ అయిపోయిందని. కానీ ఆ వెంకన్న నా మొర ఆలకించాడు, చాలా బాగా జరిగింది. సో దీపారాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరిగా మరొకసారి హారతి ఇచ్చేసుకొని ఇంకా హ్యాపీగా మన కోరికలన్నీ విన్నవించుకొని మొక్కుకోవడమే. పూజలు చేసుకున్నప్పుడు తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకోవాలండి. సో నార్మల్గా నేను మండే అలాగే శుక్రవారం శనివారం ఖచ్చితంగా తులసి కోట దగ్గర దీపారాధన అయితే పెట్టుకుంటాను. దీపారాధన అగరబత్తులు పూలతోని మంచిగా డెకరేట్ చేసేసుకున్నాను. అలాగే కడపల దగ్గర కూడా మంచిగా కడుక్కున్నాను. సో 2 కడపలో ఉన్న వాళ్ళు ఒక కడపకైనా కనీసం మెయిన్ కడపకైనా మంచిగా కడిగేసి ముగ్గులు పెట్టుకొని ఇంటి ముందు ముగ్గులు పూలతో డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పూజ అయితే చాలా సక్సెస్ఫుల్గా చాలా బాగా జరిగింది. టైం వచ్చేసి 10:20 అయింది. 10:20 కల్లా నా పూజ అయితే అయిపోయిందండి. ఆ తర్వాత పిండి ప్రమిద కొండెక్కినాక దీపం కొండెక్కినాక ప్రమిదను ఏం చేయాలి, ఒత్తులు ఏం చేయాలి అని చెప్పేసి చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. దాన్ని క్లారిఫై చేస్తూనే లాస్ట్ సాటర్డే వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. పిండి ప్రమిదలో ఉన్న ఒత్తులు అలాగే మనం ముందు తీసేసేయాలండి. ఒత్తుల్ని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో చెట్టు మొదల్లో వేసుకోవాలి. అందరు తొక్కే ప్రదేశంలో వేయొద్దండి. అలాగే ఈ పిండి ప్రమిదల నుంచి కొంచెం పోర్షను, సో ఆల్రెడీ మనము దీపారాధన చేసుకుంటాం కాబట్టి కొంచెం అట్లా ఉంటుంది కాబట్టి కొంచెం అంటే కొంచెం మన ఇంట్లో వాళ్ళం అందము కొద్దిగా మా హస్బెండ్కి నాకు మా పాపకి కొద్దిగా నేనైతే పోర్షన్ని తీసుకున్నాను. నైవేద్యం కింద ఇది తీసుకోవాలి, ఇంట్లో వాళ్ళందరూ కొంచెంగా ప్రసాదం కింద తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ పిండి ప్రమిదని ఎవరు తొక్కని ప్రదేశంలో అంటే వాటర్లో కలిపేసి చెట్లకన్నా పోయొచ్చు. మళ్ళీ ఆ వాటర్ ఎవరు తొక్కొద్దు. లేదు అనుకుంటే ఆవుకి నైవేద్యంగా పెట్టొచ్చండి. ఒకవేళ ఆవుకి నైవేద్యం పెట్టలేని వాళ్ళు వాటర్లో కలిపేసి చెట్లకి ఆ వాటర్ని వేయొచ్చు, కానీ వాటర్ని మాత్రం తొక్కకూడదు, అది చూసుకోండి. మీకు ఇంటికి దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నట్లయితే తప్పకుండా వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. అక్కడ గోశాల కూడా ఉన్నట్లయితే ఆవుకి సమర్పించవచ్చండి ఈ ప్రమిదను. లేదు అనుకుంటే వాటర్లో కలిపేసి చెట్లకు వేయండి. అంతేగాని తొక్కుడు ప్రదేశంలో వేయకూడదండి, గుర్తుపెట్టుకోండి. లేదు అనుకుంటే పక్షులకి నైవేద్యం కింద కూడా దీన్ని మనము
సమర్పించవచ్చు. బడ్స్ ఇంటికి బాగా వస్తూ ఉంటే అక్కడైనా పెట్టొచ్చు. ఇంకా నా పూజ ఇదంతా కంప్లీట్ అయిపోయినాక నేను గుడికి వెళ్ళాను. ఈరోజు సంకట చతుర్థి కదా! ముందు విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్నాను. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను. సో, ఈరోజు గుడిలో చాలా రష్షే ఉండే. అందరూ కూడా వచ్చారు. జనరల్‌గా సాటర్‌డే చాలా రష్ ఉంటుంది. ఇంక ఈరోజు కూడా చాలా రష్ ఉండే అనమాట. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేసుకొని 11 ప్రదర్శనలు చేసుకున్న తర్వాత ఇక ఒత్తుల్ని నేను చెట్టు మొదల్లో వేస్తున్నానండి. ఇక్కడ గుడిలోనే చెట్టు మొదల్లో వేసేస్తున్నాను. ఆ తర్వాత మనము ప్రిపేర్ చేసుకొని దీపం పెట్టుకొని కొండెక్కిన ఈ పిండి ప్రమిదని ఇక్కడ చిన్న చిన్న దూడలు ఉన్నాయండి. దూడకేసేసాను. నాకు కొంచెం భయం అనమాట. తొందరగా వేసేసి వెనక్కి జరిగాను. దూడ చూసారు చక్కగా తింటుంది. సో, ఇదనమాట. ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయినాక గుడి దగ్గర అలా ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి. మళ్ళీ ఇంటికెళ్ళినాక ఎలాగో యథావిధి పనులు తప్పవు. ఈ ఉన్న 10 నిమిషాలైనా ప్రశాంతంగా దర్శనమయ్యి ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చొని దైవారాధనలో మునిగిపోతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంటుంది. సక్సెస్‌ఫుల్‌గా వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతంలో రెండో వారం ఈరోజు ఈ విధంగా కంప్లీట్ చేశాను. ప్రసాదాలతోని, నైవేద్యాలతోని నార్మల్‌గా మంచిగా పూజ అయితే కంప్లీట్ చేశాను. మనసు చాలా ప్రశాంతంగా ఉంది. మేబీ నెక్స్ట్ వారం నాకు పడకపోవచ్చండి. ఒకవేళ మనకు పడని వారం ఉంటే ఆ వారం స్కిప్ చేసేసి ఆ తర్వాత వారం నుంచి కంటిన్యూ చేయొచ్చండి. అదే విధంగా ముడుపు ఎలా కట్టాలి, ఇంకా ఇలాంటి ఇంకేం సందేహాలు ఉంటే కూడా నేను నెక్స్ట్ వారం క్లారిటీతోని ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియోలో చెప్తాను. సో, ఇదండి శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో రెండవ వారం. ఈ విధంగా పూజ అయితే చాలా బాగా జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి. అందులో మేముండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. క్లియర్ చేస్తాను. వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీ మొబైల్‌కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియోతో, షార్ట్‌తో, కంటెంట్ ఉన్న వీడియోతో. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. బాయ్ బాయ్.